హలో ఆల్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మహేష్. ఈరోజు అయితే మన వీడియోలో ఫస్ట్ సెమిస్టర్లో ఫిజిక్స్ ఎవరైతే ఎగ్జామ్స్ ఉందో వాళ్ళందరికీ కూడా బాగా యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియో మనం ఈరోజు చూడబోతున్నాం ఈ పర్టికులర్ పార్ట్లో. వన్స్ అగైన్ వెల్కమ్స్ యూ ఆల్ టు ద షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. ఈ పర్టికులర్ వీడియోలో వీస్ టు ఎక్స్ప్లెయిన్ మీకు ఏంటి అని అంటే మొత్తం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ మనం యూనిట్ వైజ్ వెళ్తా ఉన్నాము. సో పర్టికులర్లీ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ 2023 నుంచి 24 రాసే బ్యాచ్ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది. దీనికన్నా ముందు రాసే వాళ్ళు అంటే సప్లిమెంటరీ ఉండే వాళ్ళు చాలా మంది అడుగుతారు, సార్ సప్లీ సిలబస్ కూడా పెట్టండి అని. మీకు యూ జస్ట్ చెక్ విత్ యువర్ సిలబస్. మీ సిలబస్ కానీ ఇదే అయితే దెన్ యూ కెన్ గో త్రూ దిస్ సిలబస్. దీని నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ఓన్లీ ద ఇంపార్టెంట్ థింగ్. సో సెమిస్టర్ 1లో మనకి ఫిజిక్స్ యూనిట్ 1లో ద బ్యాచ్ నెంబర్ వచ్చేసి అంటే యూనిట్ 1లో పార్ట్స్ ఎలా వస్తూ ఉంటాయి 23, 24 అంటే 2023, 24 ఇక్కడ నుంచి 24, 25 అవ్వచ్చు. ఇక్కడ నుంచి ఒక 6 years సేమ్ 2029 వరకు కూడా నువ్వు ఫస్ట్ సెమ్ ఫిజిక్స్ ప్రిపేర్ అవుతున్నావు అని అంటే ఈ వీడియో నేను బాగా యూస్ఫుల్. ఆల్ రైట్. సో ఎవ్రీ టైం చెప్తా ఉంటాను. సో ప్రతిదీ కూడా ఏంటంటే నోట్స్ మీరు ఎలా స్పేర్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో పీడిఎఫ్ కూడా ఉంటుంది. అండ్ ఫర్ కంప్లీట్ కోర్స్ అంటే మనం డెమోగా పెడుతున్నాము, ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెనేషన్ అది నచ్చుతుంది. సో ఫర్ గెట్ ద కంప్లీట్ కోర్స్ ఆల్ యూ హ్యావ్ మై నెంబర్ ఉంటుంది నాది. సో యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ అట్ మై నెంబర్. సో ఎందుకు అనంటే డైరెక్ట్గా నా నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు డైరెక్ట్గా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సో కంప్లీట్గా మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా అడగొచ్చు. టిల్ ద కోర్స్ అంటే మీకు వీడియోస్ అనేది మన యాప్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ మన ఛానల్ నేనే డైరెక్ట్గా యాప్లోని వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని ఎంచక్గా మీరు వితౌట్ నెట్ లేకుండా 24/7 లైవ్ చాట్తో మీరు యాడ్స్ లేకుండా ఎంచక్గా వీడియోస్ అన్ని కూడా చూసుకోవచ్చు అనమాట. సో టు గెట్ ద కంప్లీట్ కోర్స్ విత్ రీజనబుల్ ప్రైస్. సో ఇది చాలా యూనివర్సిటీస్కి కంప్లీట్ అయ్యాయి ఫస్ట్ సెమ్ ఫిజిక్స్ నాకు తెలుసు. ఇఫ్ ఎట్ ఆల్ మీకు అవ్వకపోతే మీరు చూసుకుంటారు. లేదంటే చెప్పాను కదా స్టార్టింగ్ లో బ్యాచ్ ఈస్ 2023, 24 to 24 ఇది 23, 24లో రాస్తారు కదా, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అంటే మీకు ఇది అవ్వకపోతే రిమైనింగ్ సబ్జెక్ట్స్ త్వరగా అప్లోడ్ చేసే ప్రయత్నం ఇప్పుడు చేస్తూ ఉంటాను. అండ్ ఇందులోని మెయిన్ పాయింట్ ఈ వీడియో లేదనంటే ఈ వీడియో నాకు ఈ సబ్జెక్ట్ ఇంకా అప్లోడ్ చేయలేదని మీరు ఏం టెన్షన్ పడాల్సింది లేదు. ఆల్రెడీ ప్రతిదీ కూడా నేను యాప్లో అప్లోడ్ చేశాను. అర్థమవుతుందా? మీకు ఏ సబ్జెక్ట్ కావాలో ఇక్కడ నాకు కాంటాక్ట్ అయినట్లయితే వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేసి డైరెక్ట్ నేనే మాట్లాడండి. ఓకేనా? సో దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ద కోర్స్, మీకు ఏ సబ్జెక్ట్ కావాలో ఏ కోర్స్ కావాలో కాంటాక్ట్ అయితే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ ద డీటెయిల్స్. డెమోస్ అన్ని చూడండి, శాంపిల్స్ అన్ని పెడతాను, నచ్చినట్టు తీసుకుంటారు. సింపుల్ అంటే అందులో లేదు. రైట్, వి విల్ మూవ్ ఆన్ టు ద డైరెక్ట్ టాపిక్. సో పార్ట్లోకి అయితే వెళ్ళిపోతాం. సో కంప్లీట్గా మనం డిస్కస్ చేసుకొని సబ్జెక్ట్ అంతా నేర్చుకుంటే హ్యాండ్ రిటర్న్ నోట్స్తో ఉంటుంది మీకు అంతా కూడా. చాలా సింపుల్ వేలో ఉంటుంది, మీరు అది చూసుకుంటే సరిపోతుంది అనమాట. హియర్ వి గో విత్. So yes guys, hello, welcome to my channel Short Tricks for You, and this is Bharati, your physics faculty as usual. So yes, మనకైతే ఆల్మోస్ట్ సెమ్ 1 కి సంబంధించిన ఆల్ సిలబస్ కంప్లీట్ అయిపోయిందిరా. ఆల్మోస్ట్ కాదు, అయిపోయింది. ఓన్లీ యూనిట్ 1 లో 2 లాంగ్స్ ఒక్కటి బ్యాలెన్స్ ఉన్నాయి. సో ఇది అయిపోతే కంప్లీట్ గా మనకి సెమ్ 1 సిలబస్ అంతా ఫినిష్ అయినట్టే ఫిజిక్స్ కి సంబంధించి. సో ఆ 2 లాంగ్స్ అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసేసుకుందాం ఇవాళ క్లాస్ లో. సో కంప్లీట్ గా ఈ 2 క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వెరీ 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 ఇంపార్టెంట్ రా. సో 2 కూడా రిలేటెడ్ టాపిక్స్. ఫస్ట్ ఈ టాపిక్ మీరు వింటేనే నెక్స్ట్ ది చేయగలుగుతారు. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎవ్రీ వర్డ్ మీరు మిస్ చేయకుండా వినగలిగినప్పుడు మాత్రమే ఈ లాంగ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఎస్, మరీ అంత కష్టమైనవి కాదు అని చెప్పలేను, అలా అని కష్టం అని కూడా చెప్పలేను. సో యావరేజ్ అన్నమాట. కొంచెం అయితే కాన్సన్ట్రేట్ చేసి వినండి. సో ఎస్, నాకు తెలుసులేండి మీరంతా ఇంటెలిజెంట్ ఫెలోస్, మీకు ఎన్నిసార్లు చెప్పక్కర్లేదు. సో ఎస్, మన టాపిక్ ఏంటి అంటే వాట్ ఆర్ ద అజంప్షన్స్ ఆఫ్ రూథర్ఫోర్డ్ స్కాటరింగ్, ఎక్స్ప్లెయిన్ ఇంపాక్ట్ పారామీటర్ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ అండ్ స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ అన్నమాట. సో మనకి ఇక్కడ ఒకే క్వశ్చన్ లోనే టోటల్ గా 3 క్వశ్చన్స్ అడిగాడు. సో అంత ఈజీగా 10 మార్క్స్ అయితే ఇవ్వరండి, నేనైతే చాలా సార్లు చెప్పాను కదా మీకు. సో ఫస్ట్ అయితే ఏం రాయమన్నాడు, అజంప్షన్స్ ఆఫ్ రూథర్ఫోర్డ్స్ స్కాటరింగ్ అని రాయమన్నాడు. సో అది రాయాలి అంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి, అసలు రూథర్ఫోర్డ్ ఎవడు, ఆయన కనిపెట్టింది ఏంటి, అసలు ఈ స్కాటరింగ్ ఏంటి, అదంతా తెలియాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్
Rutherford scattering. Rutherford scattering. So yes. ఫస్ట్ రూథర్ఫర్డ్ స్కాటరింగ్ అంటే ఏంటో రాసుకుందాం. సో రూథర్ఫర్డ్ స్కాటరింగ్ అంటే ఏం లేదండి. ఆయన ఏం చేశాడంటే ఆటమ్ ఏదైతే ఉంటుందో లైక్ మీకు ఆటమ్ తెలుసు కదా! దీనికి ఒక స్ట్రక్చర్‌ని ఇచ్చి దాని ద్వారా లైక్ లార్జ్ యాంగిల్‌లో పెద్ద మొత్తంలో లైట్స్‌ని స్కాటర్ చేయగలిగే టైప్ ఆఫ్ ఏమంటారు? హ్మ్. ఫార్ములాని ఈయన ఇంట్రొడ్యూస్ చేశాడు. సింపుల్‌గా చెప్పాలంటే ఆటమ్ యొక్క స్ట్రక్చర్‌ని కనుగొన్నాడండి ఆయన. ఒకలాగా ఉంటుంది స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అని. సో, ఇలా ఉండడం ద్వారా దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతాయి, ప్రోటాన్స్ తిరుగుతాయి. ఇవన్నీ మన న్యూక్లియస్ ఉంటది. ఇదంతా ఆయన చెప్పడం వల్ల లార్జ్ యాంగిల్ స్కాటరింగ్స్ అనేవి జరగడానికి ఇది యూజ్ అయిందనమాట. సో, రూథర్‌ఫోర్డ్ ఎక్స్‌ప్లెయిన్డ్ Rutherford explained successfully the large angle scattering by proposing a structure of ది atom. ఏంటి ఆటమ్‌కి ఒక స్ట్రక్చర్‌ని చెప్పాడు. దాని ద్వారా అది మనకి ఎందుకు యూజ్ అయిందంటే లార్జ్ యాంగిల్ స్కాటరింగ్స్ జరగడానికి యూజ్ అయ్యిందనమాట. సో, యెస్. నెక్స్ట్ ఏంటి? ఈయన మనకడిగింది రూథర్ఫర్డ్ స్కాటరింగ్ గురించి రాయమని గాదు. అజంప్షన్స్ రాయమని. సో, అజంప్షన్స్ అజంప్షన్స్ ఏవి అంటే టోటల్‌గా మనకైతే 5 అజంప్షన్స్ ఉన్నాయిరా. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఫస్ట్ నేను రాసేస్తాను. దాని తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే వైల్ ఐ యామ్ రైటింగ్ ఇఫ్ యూ లిజన్ యూ విల్ బి ఏబుల్ టు అండర్‌స్టాండ్ 20-30% అనమాట. సో, నేను ఎప్పుడైతే చదువుతూ రాస్తానో అప్పుడే మీకు 20-30% అనేది అర్థమైపోతుంది. సో, యెస్. ద పాజిటివ్ చార్జ్ ఆఫ్ ది ఆటమ్ ఈజ్ కాన్సంట్రేటెడ్ concentrated in an extremely small volume called the nucleus in the atom. The electrons revolve round the nucleus in planetary orbit. సో, ఇక్కడ ఏంటంటే పాజిటివ్ చార్జ్ ఏదైతే ఉంటుందో ఒక ఆటమ్‌కి సంబంధించి దాని యొక్క వాల్యూమ్ ఎంతుంటదంటే చాలా చిన్నదిగా ఉంటుందని ఈయన అస్యూమ్ చేసుకున్నాడు. అంటే ఆయన అనుకున్నాడు. తను ప్రూవ్ చేయడానికి ఫస్ట్ అయితే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనము జర్నీకి ఏదైనా ఓకే. వైజాగ్ నుంచి అనంతపూర్ ఎళ్తున్నాం అనుకోండి. సో, మినిమమ్ 2 డేస్ జర్నీ పడతది ట్రైన్‌లో ఎళ్తే. సో, మనము 2 డేస్‌కి సంబంధించిన ఫుడ్‌ని క్యారీ చేయాలి. లేకపోతే ఫుడ్‌కి సంబంధించిన ఎంత అమౌంట్ అయితుందో దాన్ని క్యారీ చేయాలి. సో, ఇంకా మనకేం కావాలి లైక్ ఎన్ని రోజులకెళ్తున్నాము, క్లోత్స్ ఎన్ని పెట్టుకోవాలి. సో, ఇంకా అదర్ ఏమైనా ఉంటే అవన్నీ ఎలా చూసుకోవాలని కొన్ని అజంప్షన్స్ చేసుకుంటాం గదా! సో, ఆయన గూడా ఇక్కడ ఏంటి ఆయన ఎక్స్‌పెరిమెంట్‌ని ప్రూవ్ చేయడానికి అజంప్షన్స్ అయితే చేసుకున్నాడు. అందులో ఇదేంటంటే ఫస్ట్ వన్ ఆటమ్‌కి సంబంధించిన పాజిటివ్ చార్జ్ ఏదైతే ఉంటుందో అది తక్కువ వాల్యూమ్ ఎక్స్‌ట్రీమ్‌లీ స్మాల్ వాల్యూమ్ అంటే చాలా తక్కువ వాల్యూమ్ కలిగి ఉంటుంది. సో, దాన్ని మనం ఏమంటాము అంటే న్యూక్లియస్ అంటాము అని అనుకున్నాడు. సో, తర్వాత ఏంటి ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో ఇది న్యూక్లియస్ అనుకోండి. ఇది యాటమ్ ఇది న్యూక్లియస్ అనుకోండి. ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో ఈ ఎలక్ట్రాన్స్ అన్ని న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి అని ఆయన అస్యూమ్ చేసుకున్నాడు. దిస్ ఈస్ ద ఫస్ట్ అజంప్షన్ ఆఫ్ రూథర్ఫోర్డ్ అనమాట. సో, నెక్స్ట్ ఏంటి సెకండ్ వన్ ఆయన అస్యూమ్ చేసుకుందేంటి ద ఓల్ mass of the atom is contained in the nucleus along with the positive charge.
along with the positive charge. అంటే ఏంటి, the whole mass of the atom is contained in the nucleus along with the positive charge. అంటే కంప్లీట్ గా ఆటమ్ కి ఎంత మాస్ అయితే ఉంటుందో అదంతా ఎక్కడ ఉంటుందంట అంటే న్యూక్లియస్ లో ఉంటుందంట. సో ఆ న్యూక్లియస్ లో కూడా మళ్ళీ ఏముంటది, పాజిటివ్ చార్జ్ ని కలిపి, అంటే మాస్ ఆఫ్ ద ఆటమ్ ఏదైతే ఉంటుందో అదంతా కంప్లీట్ గా పాజిటివ్ చార్జ్ ని కూడా కలిపి ఎక్కడ ఉంటుందంట, న్యూక్లియస్ లో ఉంటుంది అని ఆయన అజ్యూమ్ చేసుకున్నారు. ఎవ్రీ టైమ్ ఐఎమ్ టెల్లింగ్ మేడం ఇది తప్పు కదా అని మీకు ఏ పాయింట్ దగ్గర అయినా అనిపించవచ్చు, లైక్ ఇంకా ఉన్నాయి కాబట్టి అజంప్షన్స్ ఇవి కేవలం వాళ్ళు అజ్యూమ్ చేసుకున్నవి. అంటే కంప్లీట్ గా ఇప్పుడంటే మనకి ఆల్రెడీ అన్ని వాళ్ళు కనిపెట్టి ప్రూవ్ చేసి మనం ఫైనల్ అన్ని నేర్చుకున్నాం. బట్ అప్పుడేంటి వాళ్ళు ఇంకా కనుక్కో ముందు అజంప్షన్ చేసుకున్నవి ఇవన్నీ. సో ఎస్, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి, సో ఎస్ రా, నేనైతే రిమైనింగ్ 3 అజంప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాస్తాను. ద ఆల్ఫా పార్టికల్ అండ్ ద న్యూక్లియస్ ఆర్ పాయింట్ చార్జెస్. సో ఆల్ఫా పార్టికల్ అండ్ న్యూక్లియస్ ఏవైతే 2 ఉన్నాయో అవి 2 పాయింట్ చార్జెస్ అన్నమాట. సో ఆయన అజమ్ చేసుకున్నాడు అట్లా. నెక్స్ట్, ద స్కాటరింగ్ ఈస్ డ్యూ టు కూలుమ్స్ ఎలక్ట్రోస్టాటిక్ రిపల్సివ్ ఫోర్స్ బిట్వీన్ ద ఆల్ఫా పార్టికల్ అండ్ ద పాజిటివ్ చార్జ్ ఆఫ్ ది న్యూక్లియస్. సో న్యూక్లియస్ కున్న పాజిటివ్ చార్జ్ కి అండ్ ఆల్ఫా పార్టికల్ ఏదైతే ఉంటుందో దానికి మధ్యన ఏం జరుగుతుందంట అంటే కూలూమ్స్ ఎలక్ట్రోస్టాటిక్ రిపల్సివ్ ఫోర్స్ అనేది జరుగుతుందంట. దీని ద్వారానే స్కాటరింగ్ అనేది జరుగుతుంది. ఆల్ఫా పార్టికల్ కి న్యూక్లియస్ కి, పాజిటివ్ చార్జ్ ఆఫ్ న్యూక్లియస్ కి మధ్యలో కూలూమ్స్ ఎలక్ట్రోస్టాటిక్ రిపల్సివ్ ఫోర్స్ జరగడం వల్లనే స్కాటరింగ్ అన్నది అవుతోంది అని ఆయన అజ్యూమ్ చేశాడు. స్కాటరింగ్ అంటే ఏం లేదురా, ఇలా లైట్ సంథింగ్ లైక్ డిఫ్యూజ్ అవ్వడం అన్నమాట. అంటే మనం ఇలా లైట్ ఇచ్చామనుకో అది ఇలా స్కాటర్ అవుతుంది, లైక్ వెదజల్లడం అనుకోండి, అలా అన్నమాట. నెక్స్ట్, ద న్యూక్లియస్ ఈజ్ సో మ్యాసివ్ కంపేర్డ్ విత్ ద ఆల్ఫా పార్టికల్ దట్ ఇట్ డస్ నాట్ మూవ్ డ్యూరింగ్ దేర్ ఇంటరాక్షన్. సో న్యూక్లియస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆల్ఫా పార్టికల్ తో మనం కంపేర్ చేస్తే చాలా మ్యాసివ్ గా ఉంటది అనమాట. సో అదేంటి, డ్యూరింగ్ దేర్ ఇంటరాక్షన్ అంటే లైక్ రెండింటి కలయిక జరిగేటప్పుడు ఇది అసలు మూవ్ కాదంట, ఇంటరాక్షన్ అన్నమాట. అంటే గెటింగ్ క్లోజర్ టు వన్ అనదర్. సో ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు ఇంటరాక్షన్ అంటే మనం జనరల్ గా ఏమంటాం, ఒకరితో ఒకరు మాట్లాడడం అంటాం కదా. సో అలాగా ఇది ఏదైతే ఫంక్షనింగ్ జరుగుతుందో అలా జరుగుతున్నప్పుడు చాలా మ్యాసివ్ గా, అంటే కదలకుండా స్టేబుల్ గా ఉంటుంది అని అర్థం అనమాట. సో ఇవన్నీ ఏంటంటే రూథర్ఫోర్డ్ అజంప్షన్స్ అన్నమాట. ఫస్ట్ పార్ట్ ఏంటి, అజంప్షన్స్ ఆఫ్ రూథర్ఫోర్డ్ వాడు అడిగాడు, రాసేసాం. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ఇంపాక్ట్ పారామీటర్ డిస్టెన్స్ ఆఫ్ ది క్లోజెస్ట్ అప్రోచ్. సో ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ ఇంపాక్ట్ పారామీటర్ రాసి దాని తర్వాత డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ గురించి రాయాలి. సో ఈ వన్ పార్ట్ లోనే మళ్ళీ 2 పార్ట్స్ ఉన్నాయన్నమాట. చాలా లైక్ కొంచెం పెద్ద టాపిక్ ఇది, బట్ స్టిల్ ఈజీగానే ఉంటది ఇది. బట్ నెక్స్ట్ క్వశ్చన్ ఉంటది చూసారు, అది లెంతీ అండ్ ఆల్సో సమ్వాట్ ట్రికీ అని కూడా అనొచ్చు. వద్దులేండి, మరి మీరు ఇప్పుడే మెంటల్ గా బాబా ఇది కష్టమా అనుకుంటే నాకు కష్టం అయిపోద్ది మరీ చెప్పడం. అంటే కష్టం ఏం కాదండి, లెంతీగా ఉంటుంది. లైక్ డెరివేషన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట, ఒక 2-3 ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి, ఒకటి గుర్తుపెట్టుకుంటే అయిపోద్ది అనమాట. సో ఎస్, ఇంపాక్ట్ పారామీటర్ అండ్ స్కాటరింగ్ క్రాస్ సెక్షన్. సో మనకు అడిగింది అయితే అదే కాబట్టి ఫస్ట్ ఇంపాక్ట్ పారామీటర్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో కూడా మరి మనం రాసుకుందాం. ఇంపాక్ట్ పారామీటర్, ఇంపాక్ట్ పారామీటర్. సో ఇంపాక్ట్ పారామీటర్ అంటే ఏం లేదండి. సో ఏం లేదన్నారు మేడం, ఇంకేం చెప్తారు అంటే ఏదో కొంత ఉంటది, ఉంటేనే కదా మనకు 10 మార్క్స్ కి ఇచ్చారంటే మరి ఏం లేకుండా 10 మార్క్స్ కి ఎందుకు ఇస్తారు. ద ఇంపాక్ట్ పారామీటర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ the closest distance between the nucleus and the positively charged particles projected towards it. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక పార్టికల్ అన్నమాట.
ఇక్కడ న్యూక్లియస్ ఉంది. లెట్ ద న్యూక్లియస్ బి జీ అన్నమాట. సో ఏంటంటే ఈ XY అనేది పాత్. ఏదైతే ఒక పార్టికల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ నుంచి లైక్ పంపిస్తున్నాం అనుకోండి, లైక్ స్కాటర్ అవ్వడానికి పంపిస్తున్నాం అనుకోండి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మధ్యలో జరిగే ఈ ఫోర్సెస్, ఇందాక చెప్పినట్టు నేను ఏమన్నాను, ఏం ఫోర్స్ అన్నాను, కూలుంబ్స్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ వల్ల ఇది ఏదైతే ఉంటుందో దీని యాక్చువల్ పాత్ పారాబోలా అన్నమాట. సో పర్టికులర్ గా ఆ పార్టికల్ మూవ్ అవ్వాల్సిన పాత్ వచ్చేసి పారాబోలా అన్నమాట. సో దిస్ ఈజ్ యాక్చువల్ పాత్. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో సారీ డయాగ్రామ్ కనిపించట్లేదు. సో ఎస్, ఇది యాక్చువల్ పాత్ అన్నమాట, పారాబోలా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ యాక్ట్ అయ్యే ఈ రిపల్సివ్ ఫోర్సెస్ వల్ల ఈ ఆల్ఫా పార్టికలే లేండి, ఏదైతే మనము స్కాటర్ చేయడానికి ట్రై చేస్తున్నామో అది ఇలా వెళ్ళకుండా, లైక్ దీని ఒరిజినల్ పాత్ లో వెళ్ళకుండా ఇలా న్యూక్లియస్ కి దగ్గరగా రావడానికి ట్రై చేస్తుంది అనమాట. సో దీన్ని మనం O అంటాము. అండ్ లెట్ ఇట్ బి ఏ అండ్ P. ఇది ఇంపార్టెంట్ రా. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనము ఇదంతా లైక్ డిరైవ్ చేయాల్సి ఉంటది. సో దీని నుంచి మనం ఒక ఫార్ములా అయితే తేవాలన్నమాట. సో ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నమాట. న్యూక్లియస్ నుంచి ఇది ఏదైతే స్ట్రైట్ లైన్ లాగా, అంటే పారాబోలిక్ ఫామ్ లో వెళ్లకుండా ఇక్కడ యాక్ట్ చేసే ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల స్ట్రైట్ లైన్ లోకి అయితే వస్తుంది, స్ట్రైట్ పాత్ లోకి అయితే వస్తుంది అనమాట. సో ఎస్, ఇది ఈ పాత్ ఏంటి, XY పాత్. ఎంత వెలాసిటీతో ఉంటదంటే V వెలాసిటీతో. న్యూక్లియస్ కి దగ్గరగా అన్నాం కాబట్టి లెట్ ద న్యూక్లియస్ బి G అండ్ లెట్ ద పాయింట్ మీటింగ్ హియర్ అట్ బి N. సో దీనికి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటది అంటే P ఉంటది. సో దీని యాక్చువల్ పాత్ లో ఎంత ఉండొచ్చు అంటే P డాష్ అనమాట. సో ఇక్కడ P కాబట్టి ఇక్కడ P డాష్. సో ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ వాట్ ద, అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఏమన్నాను, ద ఇంపాక్ట్ పారామీటర్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద క్లోజెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ద పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. సో ఈ న్యూక్లియస్ కి ఈ పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్ మనం ఏదైతే స్కాటర్ చేయడానికి ట్రై చేసామో దానికి మధ్య క్లోజెస్ట్ డిస్టెన్స్ ఉంటారు చూసారా, దాన్నే మనం ఏమంటాము అంటే ఇంపాక్ట్ పారామీటర్ అని అంటాం అనమాట. సో దీనికి సంబంధించిన కాస్త ఎక్స్ప్లెనేషన్ అయితే రాయాల్సి ఉంటది మీరు. let a charged particle of mass m be initially projected with an initial velocity v. ఏం చెప్పాను, ఏదైతే మనం పార్టికల్ ని పంపిస్తున్నామో, ప్రొజెక్ట్ చేస్తున్నామో దాని యొక్క మాస్ ఎంత ఉండాలంట, M ఉంటుందంట. అండ్ ఎంత వెలాసిటీ, ఇనీషియల్ అంటే ప్రారంభం అని చాలా సార్లు చెప్పాను. అంటే స్టార్టింగ్ ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఉంటుందంట, V ఉంటుందంట. అండ్ నెక్స్ట్ ఏంటి, అలాంగ్ ద XY డైరెక్షన్. ఏ డైరెక్షన్ లో, XY డైరెక్షన్ అని చెప్పాను కదా. సో దిస్ ఈస్ వాట్ ద XY డైరెక్షన్ కదా. సో XY డైరెక్షన్. నెక్స్ట్ let the initial direction of projection be a perpendicular distance. సో ఏంటి, ఇనీషియల్ డైరెక్షన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఏదైతే ఉంటుందో అది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అయి ఉండొచ్చు అని ఆయన అంటున్నాడు. సో ఎస్, నెక్స్ట్ GN ఫ్రమ్ ద టార్గెట్ న్యూక్లియస్. ఇక్కడ GN ఉంది చూసారా, ఇక్కడ G ఏంటి న్యూక్లియస్, N ఏంటి మనకి ఏదైతే స్ట్రైట్ వేలో వస్తుందో అక్కడ ఉన్న పాయింట్ అనమాట. సో ఈ ఆల్ఫా పాజిటివ్ పార్టికల్ ఏదైతే మూవ్ అవుతుందో అది. సో ఇక్కడ ఏంటి, లెట్ ద ఇనిషియల్ డైరెక్షన్ ఆఫ్ ద ప్రొజెక్షన్ బి ఏ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ GN ఫ్రమ్ ద టార్గెట్ న్యూక్లియస్. సో వీటి మధ్య డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అయి ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. సో ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఏమంటాము అంటే ఇంపాక్ట్ పారామీటర్ అంటాం. అంటే న్యూక్లియస్ కి ఈ పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్ కి మధ్యలో ఉన్న గ్యాప్ ఉంటది, దాన్ని మనం ఏమంటాము అంటే ఇంపాక్ట్ పారామీటర్ అంటాం. సో ద డిస్టెన్స్
the distance gn is equals to p is called the impact impact parameter. So this is what the impact parameter అన్నమాట. సో ఎస్, దీంతో మనకి ఏమైపోయిందంటే ఇంపాక్ట్ పారామీటర్ హాఫ్ అయిపోయింది కదా. మనకి ఇంకొకటి ఏం అడిగాడు, డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ అడిగాడు కదా. సో అది కూడా రాయాల్సి ఉంటది మనము. సో డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్, డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ద ద చార్జ్డ్ పార్టికల్ directed directed towards the nucleus G, directed towards the nucleus G takes a hyperbolic path along PAP dash. సో ఏంటి, ద చార్జ్డ్ పార్టికల్ ఏదైతే ఉంటుందో అది డైరెక్టెడ్ టువర్డ్స్ ద న్యూక్లియస్ జి టేక్స్ అ పాత్ అలాంగ్ విత్ పి డాష్ అనమాట. సో చార్జ్డ్ పార్టికల్ ఏదైతే ఉంటుందో అది కి దగ్గరగా రావడానికి, లైక్ న్యూక్లియస్ కి దగ్గరగా రావడానికి ట్రై చేస్తుందంట. బట్ ఏ షేప్ లో అంటే హైపర్బోలిక్ షేప్ లో. దాని యొక్క షేప్ ఏంటి అంటే దాని యొక్క పాత్ ఏంటి అంటే యాక్చువల్ పాత్ అనమాట, పి డాష్ అనమాట. నెక్స్ట్ ఏంటి, డ్యూ టు ఎలక్ట్రోస్టాటిక్ రిపల్షన్. నేను ఆల్రెడీ చెప్పాను, ఎలక్ట్రోస్టాటిక్ రిపల్షన్ బై ద న్యూక్లియస్ ద చార్జ్డ్ పార్టికల్ stops temporarily at A and then scatters away. సో ఏంటంటే ఈ న్యూక్లియస్ దగ్గర ఉండే ఎలక్ట్రోస్టాటిక్ రిపల్సివ్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది అంటే ఈ చార్జ్డ్ పార్టికల్ ఏదైతే ఉంటుందో అది కొద్దిసేపు పాటు టెంపరీగా కాసేపు ఆగి మరి స్కాటర్ అయిపోద్దంట. సో దాని ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తుంది. సో ద డిస్టెన్స్ GA is equals to B is called the distance of closest approach. సో ఒకవేళ మనకి ఆల్ఫా పార్టికల్ ఆర్ పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్ మనం ఏదైతే స్కాటర్ చేయడానికి యూజ్ చేస్తున్నామో అది న్యూక్లియస్ కి దగ్గరగా రావడానికి మధ్యన ఏదైతే క్లోజెస్ట్ అప్రోచ్ ఉంటుందో దాన్నే ఆ డిస్టెన్స్, క్లోజెస్ట్ అప్రోచ్ అంటే దగ్గరికి వచ్చినప్పుడు ఆ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అన్నది మనం ఇక్కడ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ చూడండి, కి మధ్యన ఉంది. సో న్యూక్లియస్ కి ఇక్కడ ఏదైతే పాత్ దీనికి స్ట్రైట్ గా మూవ్ అవ్వడానికి దగ్గరగా వచ్చింది చూడండి. సో ఇక్కడున్న పార్టికల్ దీని యొక్క హైపర్బోలిక్ ఫామ్ లో వస్తున్నప్పుడు దీనికి దగ్గరగా ఎక్కడ వచ్చింది, ఈ పాయింట్ ఏ దగ్గర వచ్చింది అనమాట. సో అప్పుడు ఇదే కదా నియర్ క్లోజెస్ట్ డిస్టెన్స్. దీన్ని వీళ్ళు దేంతో ఇండికేట్ చేస్తున్నారంటే B తో ఇండికేట్ చేస్తున్నారు. అమ్మ దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదమ్మా, చాలా చాలా ఈజీ. ఏంటి, జస్ట్ పార్టికల్ ఏదైతే మూవ్ అవుతుందో, పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్ ఆర్ ఆల్ఫా పార్టికల్ ఏదైతే మూవ్ అవుతుందో దాని యొక్క యాక్చువల్ పాత్ ఏంటి, హైపర్బోలిక్ పాత్ అన్నమాట. సో ఇది ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఈ న్యూక్లియస్ కి దగ్గరగా ఉన్నప్పుడు అప్రోచ్ అవ్వడానికి దగ్గరగా వచ్చినప్పుడు వాటి మధ్యన డిస్టెన్స్ ఎంత ఉంటుందో దాన్నే మనం ఏమంటాము అంటే డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ అని అంటాము. సో బై దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఓన్లీ ఏంటి మనకు అడిగింది ఏంటి, ఇంపాక్ట్ పారామీటర్ అన్నాడు, ఇది కనుక్కున్నాము, డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్. సో ఇక్కడ వరకు అయిపోయింది. ఇంకా స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ అన్న పార్ట్ అయితే ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది. సో ఇప్పుడైతే మనము దేని గురించి డిస్కస్ చేసుకుందాము, స్కాటరింగ్ ఆఫ్ క్రాస్ సెక్షన్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రా. సో సేమ్ క్వశ్చన్ ఇది, మరి కొత్త క్వశ్చన్ అనుకోకండి, విత్ ఇన్ ద సేమ్ టాపిక్ అది. సో సేమ్ క్వశ్చన్ రా, దీన్ని బేస్ చేసుకొని ఇంకొక నెక్స్ట్ లాంగ్ ఉంటది,
పేరుకు తగ్గట్టే చాలా లాంగ్ గా ఉంటది. అండ్ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా స్కోప్ ఉంటది. సో కన్ఫ్యూజన్ లేకుండా నేనైతే చెప్తానులేండి. బట్ స్టిల్ ఎస్, ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే స్కాటరింగ్ ఆఫ్ క్రాస్ సెక్షన్ లో ఏం లేదు. ఒకటి స్కాటరర్ అనేది ఉంటదన్నమాట. సో ఇక్కడ బై దిస్ మీడియా మనమైతే ఏం చేస్తామంటే ఒక ఆల్ఫా పార్టికల్ ను, ఒక పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్ ను స్కాటర్ చేయడానికి ట్రై చేస్తాం. ఏదైనా ఒక బీమ్ ఆఫ్ లైట్ ని కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ బీమ్ ఆఫ్ లైట్ ని తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ నుంచి స్కాటర్ చేసిన తర్వాత ఆ రేస్ అన్నవి అన్ని ఇలా విడిపోతాయి కదా. సో స్కాటర్ అయినప్పుడు విడిపోతాయి కదా. సో ఆ విడిపోయిన ఎన్ని రేస్ అయితే ఉన్నాయో, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేస్ గా ఒకవేళ ఇది బీమ్ ఆఫ్ లైట్ అనుకోండి అమ్మా. సో బీమ్ ఆఫ్ లైట్ ఉన్నప్పుడు ఇవి స్కాటర్ అయ్యేటప్పుడు ఇలా డివైడ్ అయిపోతాయి అనమాట. సో ఇలా డివైడ్ అయిన ఈచ్ రేస్ నే, ఈ కలెక్షన్ ఆఫ్ రేస్ నే మనం ఏమంటాము అంటే ఇక్కడ స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ అని అంటాం అనమాట. సో దీనికంతా ఒక ప్రాసెస్ ఉంటది. సో ఇక్కడ ఏంటంటే ఇది స్కాటరర్, ఇది ఈ లైన్ స్కాటరర్, అండ్ ఇదేంటంటే స్కాటర్డ్ బీమ్. అంటే స్కాటర్డ్ అయిన లైట్ ఎంత, ఈ ఈ డిస్టెన్స్ ఇలా మధ్యలో అంతా ఇలా వచ్చిందనమాట. సో ఇదేంటి, స్కాటర్డ్ బీమ్ అన్నమాట. సో ఇట్ ఈస్ స్కాటర్డ్ బీమ్. ఇక్కడ నెక్స్ట్ ఏంటి, ఇది ఇన్సిడెంట్ బీమ్. ఇదేంటి అంటే ఇన్సిడెంట్ బీమ్. సో ఫస్ట్ ఇన్సిడెంట్ మనం లైట్ ఇక్కడ నుంచి ఫోకస్ చేస్తున్నాం, అది ఇలా స్కాటర్ అయ్యింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇది ఎంత వర్క్ చేస్తుంది అంటే చేంజ్ ఇన్ వర్క్ ఎంత అంటే డిడబ్ల్యూ అమ్మ, డిడబ్ల్యూ. అండ్ దీనికి దీని యాంగిల్ ఎంత ఉంటది అంటే తీటా ఉంటది. అండ్ ఇదేంటంటే సాలిడ్ యాంగిల్. సో ఇదేం యాంగిల్ అంటే సాలిడ్ యాంగిల్ అన్నమాట. సో డయాగ్రామ్ ఇంతవరకు గుర్తు పెట్టుకుంటే చాలు. నెక్స్ట్ దీనికి సంబంధించిన డెఫినేషన్, దేనికి స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ కి సంబంధించిన డెఫినేషన్ ఏంటంటే ద స్కాటరింగ్ cross section in a given direction. The scattering cross section in a given direction is defined as the ratio of scattering particles into a solid angle per unit time to the ఇన్సిడెంట్ ఇంటెన్సిటీ. సో ఇదంతా చదివితే మీకు అర్థం అవ్వాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, మనం ఒక బీమ్ ఆఫ్ లైట్ ని పంపించినప్పుడు ఎన్ని రేస్ గా అది డివైడ్ అయ్యింది, దాని యొక్క రేషియోనే మనం ఏమంటాము అంటే స్కాటరింగ్ ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటాము. సో వి డినోట్ స్కాటరింగ్ ఆఫ్ క్రాస్ సెక్షన్ దేంతో మనం డినోట్ చేస్తాము అంటే సిగ్మాతో డినోట్ చేస్తాం అనమాట. సో మనకేం తెలుసు, సో ఈ పాయింట్ రాయగానే ఇంకా మొత్తం ఇదంతా అర్థమైపోద్ది చూడండి. సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ స్కాటర్డ్ ఆర్ స్టట్టర్డ్ అని కూడా అనొచ్చు, ఇంటూ యూనిట్ సాలిడ్ యాంగిల్ per unit time by ఇన్సిడెంట్ ఇంటెన్సిటీ. సో మనం ఏదైతే ఒక టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇంటెన్సిటీతో లైట్ ని పంపిస్తామో అది ఫర్దర్ గా ఎన్ని పార్టికల్స్ అసలు స్టార్టర్ అయ్యాయి. సో ఫస్ట్ నేను ఇన్సిడెంట్ పంపిస్తున్నప్పుడు ఇందులో 1,00,000 పార్టికల్స్ ఉండొచ్చు, అందులో కొన్ని మాత్రమే స్టార్టర్డ్ అవుతాయి. సో ఆ కొన్ని ఎన్ని అన్నది ఈ సిగ్మా అంటే స్కాటర్డ్ క్రాస్ సెక్షన్ అనేది అయితే అందే అనమాట. సో దీనికి సంబంధించిన కూడా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే రాయాలి కదా మనము. సో ఫర్ దట్ let us write let. సో ఇదంతా డెఫినేషన్ రా, ఇదైతే ఫిగర్ రా, అండ్ దిస్ ఈజ్ ఇదేంటి అంటే ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. సో ఎస్, let n be the
ఇన్సిడెంట్ ఇంటెన్సిటీ. నెక్స్ట్ ఏంటి? నౌ let us suppose that due to scattering, అంటే స్కాటరింగ్ జరగడం వల్ల, డ్యూ టు స్కాటరింగ్ dn number of particles are scattered per unit time in a solid angle d omega located in a direction making theta and theta plus d theta with incident direction. సో ఏం లేదురా, ఇక్కడ అంతా కంప్లీట్ గా దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ రాసామంతే. సో ఇన్సిడెంట్ ఇంటెన్సిటీని మనం ఏమనుకుంటున్నాము అంటే n అనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్కాటరింగ్ టోటల్ గా ఎన్ని స్కాటర్ అయ్యాయి అన్నదాన్ని డిఎన్ అంటున్నాము అనమాట. సో డిఎన్ అంటున్నాము. అది కూడా ఎలాగంటే పర్ యూనిట్ టైమ్ ఇన్ ఏ సాలిడ్ యాంగిల్ లో యూనిట్ టైమ్ లో జరగాల. అండ్ డిడబ్ల్యూ లొకేటెడ్ ఇన్ ఏ డైరెక్షన్ మేకింగ్ థీటా అండ్ థీటా ప్లస్ డి థీటా విత్ ఇన్సిడెంట్ డైరెక్షన్స్. సో ఈ ఇన్సిడెంట్ డైరెక్షన్ ఏదైతే ఉంటుందో వీటికి సంబంధించిన లైక్ యాంగిల్స్ ఎంత ఉంటాయంటే, ఇది ఒకటి థీటా ఉంటదంట, ఒకటి డి ప్లస్ థీటానా, ఇక్కడే ఉంది కదా, సారీ నెక్స్ట్ పేజ్ లో ఎస్ థీటా ప్లస్ డి థీటా అంటే చేంజ్ ఇన్ యాంగిల్ ఉంటది కదా. సో కంప్లీట్ యాంగిల్ ఎంత అంటే ఫస్ట్ ఎంతైతే ఉందో అంట, దాని తర్వాత టోటల్ గా యాంగిల్ ఎంత చేంజ్ అయిందో అదంతా అన్నమాట. దీన్ని టోటల్ గా చేస్తే ఇన్సిడెంట్ బీమ్ యొక్క యాంగిల్ డైరెక్షన్ అనేది తెలుస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే, సో ఈ పార్ట్ అంతా మీరు ఇలానే కాకుండా మీకు అర్థమైనట్టుగా మీ ఓన్ వర్డ్స్ లో అయినా రాయొచ్చు. బట్ ఇప్పుడు నేను ఏదైతే రాస్తున్నానో అది యాజ్ ఇట్ ఈస్ గా రాయాలండి. Then the scattering cross section sigma cross section is equals to dn by n. సో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అండ్ ఇన్సిడెంట్ కదా. సో ఫస్ట్ మనం ఏమనుకున్నాము, ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ స్కాటర్డ్ ఇంటూ యూనిట్ సాలిడ్ యాంగిల్ పర్ టైం ని ఏమనుకున్నాము, డిఎన్ అనుకున్నాము. అండ్ ఇన్సిడెంట్ ఏమనుకున్నాము, ఎన్ అనుకున్నాం. సో అందుకే సిగ్మా స్కాటర్డ్ క్రాస్ సెక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు డిఎన్ బై ఎన్ అయ్యింది అనమాట. సో ఎస్, నెక్స్ట్ ఏంటి, ఈ సిగ్మా క్రాస్ సెక్షన్ ఏమైతే ఉంటుందో ఇది దేన్ని డినోట్ చేస్తుందంట, డినోట్స్ ద స్కాటరింగ్ ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ అనేది చూపిస్తుందంట. దేని యొక్క ప్రాబబిలిటీ అంటే స్కాటరింగ్ యొక్క ప్రాబబిలిటీ. సో ఇక్కడ డిఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పర్ టైమ్. అంటే ఒక పర్టికులర్ టైంలో, లైక్ ఇంత టైంలోని. ఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బై ఏరియా, అంటే ఎంత ఏరియాకి ఎంత టైంలో అని. సో దేర్ ఫోర్ dn by n is equals to ఏరియా. సో dn by n is equals to ఏరియా. సో ఇదేంటంటే టోటల్ గా క్రాస్ సెక్షనింగ్, స్కాటరింగ్ ఆఫ్ క్రాస్ సెక్షనింగ్ అనమాట. సో దీనికి యూనిట్స్ వచ్చేసి BARN బ్యార్ అనమాట. సో 1 బ్యార్న్ యొక్క వాల్యూ ఎంత అంటే 10⁻⁻28 మీటర్ స్క్వేర్. సో దిస్ ఈజ్ వాట్ ద వన్ ఆఫ్ ది లాంగ్స్ అనమాట. సో ఫ్రమ్ ఫస్ట్ యూనిట్ ఆఫ్ డిగ్రీ సెమ్ ఫిజిక్స్ అండి. సో ఇదంతా ఏంటి, రూథర్ఫోర్డ్ స్కాటరింగ్ కి సంబంధించిన అజంప్షన్స్ అండ్ ఇంపాక్ట్ పారామీటర్, దాని యొక్క డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్, అండ్ నెక్స్ట్ ఏంటి
స్కాటరింగ్ ఆఫ్ క్రాస్ సెక్షన్ అన్నమాట. సో ఇదైతే ఇది. సో ఇంకా మనకైతే ఒక లాంగ్ మిగిలిందిరా. సో అది కూడా ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ లాంగ్ అండ్ కొంచెం ట్రిక్కీగా ఫార్ములాస్ తో నిండి ఉంటది. బట్ స్టిల్ నేనైతే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఎస్, let us go through the last question of our entire sem 1 అండి. సో yes, ఆ క్వశ్చన్ ఏంటంటే, so yes, yes, this is the last topic of our entire sem 1 అండి. సో అంటే ఇది ఫస్ట్ యూనిట్ కి సంబంధించిన టాపికే, బట్ మనం క్లాసెస్ చేసుకుంటున్న దాంట్లో లాస్ట్ టాపిక్ అన్నమాట. సో obtain the expression for the Rutherford's scattering cross section and Rutherford's scattering formula. సో ఇందాక రూథర్ఫోర్డ్ స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ గురించి అయితే మనం తెలుసుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే దానికి సంబంధించిన ఒక ఎక్స్ప్రెషన్ ని అండ్ ఆల్సో ఫార్ములాని కూడా ఇవ్వాలంట. సో ఇదైతే కొంచెం లెంతీగా ఉంటది, బట్ స్టిల్ కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా వినండి, ఎందుకంటే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఎస్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది కదా మీకు, లైక్ మనం ఏంటి ఇక్కడ ప్రతిసారి ఏదో ఒక ఫాయిల్ గుండా ఏం చేస్తాము అంటే ఒక ఆల్ఫా పార్టికల్ అనేది పంపిస్తాం, ఇన్సిడెంట్ చేస్తాం. ఇన్సిడెంట్ చేసినప్పుడు అది ఏమైతుంది, ఫర్దర్ గా రేస్ లాగా డివైడ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ జరుగుతుంది ఇదే. సో ఇదేంటంటే ఆల్ఫా పార్టికల్ అన్నమాట, సోర్స్. మనం ఏదైతే లైట్ ని ఇన్సిడెంట్ చేస్తున్నామో అదనమాట. దీన్ని దేని గుండా ఇన్సిడెంట్ చేసామంటే టిన్ గోల్డ్ ఫాయిల్. ఇదేంటంటే స్కాటర్ అవ్వడానికి లైక్ ఇలా ట్రాన్స్పరెంట్ అన్నమాట ఇవి. సో ఇలా స్కాటర్ అవ్వడానికి యూజ్ అవుతాయి అన్నమాట ఈ స్క్రీన్స్. సో దిస్ ఈజ్ థిన్ గోల్డ్ ఫాయిల్, అంటే చాలా థిన్ అంటే లైక్ పల్చాగా అంటాం కదా. సో ఎస్, అలాంటి ఒక గోల్డ్ ఫాయిల్ అన్నమాట. సో దాంట్లో నుంచి ఏమైనా ఈ లైట్ రేస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ స్కాటర్ అయినాయి. అండ్ ఈ స్క్రీన్ ఏంటంటే జింక్ సల్ఫేట్ స్క్రీన్ అన్నమాట. సో దీని నుంచి దీని వరకు స్కాటర్ అయ్యాయి. సో ఇక్కడ మిడిల్ లో ఏదైతే ఉందో దీని నుంచి ఈ మిడిల్ లైన్ ఉంది చూసారా, యాక్సిస్, ఇక్కడి వరకు యాంగిల్ ఎంత ఉంటది అంటే 5 ఉంటది. ఇది ఫస్ట్ రే, ఇది సెకండ్ రే ఎంత ఉంటది, D5 ఉంటది అనమాట. సో రెండింటిని కలిపితే యాంగిల్ ఎంత ఉంటది అంటే 5 ప్లస్ D5 ఉంటది. సో నెక్స్ట్ ఇవేంటంటే పారామీటర్స్, ఇంపాక్ట్ పారామీటర్స్ మీకు తెలుసు కదా. సో ఫస్ట్ రే కి ఈ యాక్సిస్ లైన్ కి మధ్యలో ఉన్నదంతా P, అండ్ ఇక్కడ నుంచి ఈ సెకండ్ రే కి మధ్యలో ఏదైతే ఉందో దీన్ని DP అంటాము. రెండింటిని కలిపి ఎంత ఉంటది ఇంపాక్ట్ పారామీటర్ అంటే P ప్లస్ DP ఉంటది అనమాట. సో ఎస్, మాక్సిమం అంతా చెప్పేసాను. నౌ లెట్ us ఎంటర్ ఇంటూ ద ఎక్స్పెరిమెంట్ అండి. సో ఎస్, let us consider a narrow beam of alpha particles incident normally on a thin foil where thickness is T. సో ఇదంతా ఏం లేదు, ఇదంతా నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అదే రాస్తున్నాం అనమాట. సో లెటెస్ట్ కన్సిడర్, ఏం కన్సిడర్ చేసాము, ఏ నారో, ఇక్కడ ఏంటి బీమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ అయితే ఇన్సిడెంట్ చేస్తున్నాము. సో దాన్ని ఏ దాని మీదకి ఇన్సిడెంట్ చేస్తున్నాము అంటే థిన్ గోల్డ్ ఫాయిల్ మీదకి దాన్ని ఇన్సిడెంట్ చేస్తున్నాము. అండ్ దాని యొక్క థిక్నెస్ ఎంత ఉంది, ఆ ఫాయిల్ యొక్క థిక్నెస్ అంటే T అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి, let n be the number of particles. సో టోటల్ గా ఎన్ని పార్టికల్స్ అయితే, ఒక బీమ్ ఆఫ్ లైట్ అంటే దాంట్లో మోర్ నెంబర్ ఆఫ్ లైక్ ఎక్స్ట్రీమ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయండి. సో దాన్ని ఆ ఎక్స్ట్రీమ్ నెంబర్ ఎన్ని ఉన్నాయి అనే దాన్ని మనము n అని అనుకుంటున్నాము. సో లెట్ n be the number of particles incident on the foil within the area of cross section Q. సో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత ఉందంటే Q అని ఉందంట. సో దాన్ని మనం ఏం చేస్తున్నాము, ఆ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ లో ఉన్న ఫాయిల్ మీదకి n నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అయితే ఇన్సిడెంట్ చేస్తున్నాము. సో ఎస్, నెక్స్ట్ ఏంటి, దెన్ ఇన్సిడెంట్
ఇన్సిడెంట్ ఇంటెన్సిటీ. సో ఇన్సిడెంట్ యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉంటది అంటే ఎన్క్యూటి. ఎన్క్యూటి. సో ఎన్క్యూటి ఇక్కడ ఏవైతే మనం మాట్లాడుకున్నామో వాటన్నిటిని డాట్ ప్రోడక్ట్ చేసామంటే సింపుల్ గా మల్టిప్లై చేసామన్నమాట. సో దెన్ ఇన్సిడెంట్ పార్టికల్స్ having having their impact parameter as p and p plus dp. సో నేను ఏం చెప్పాను, పారామీటర్స్ p ఉంటది అండ్ dp ఉంటది. సో వీటి రెండింటిని కలిపితే కంప్లీట్ పారామీటర్స్ ఏమవుతాయి, p అండ్ p ప్లస్ dp. పారామీటర్స్ గురించి కూడా రాసేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి, ద ఏరియా of incident particles will be. సో దీని యొక్క ఏరియా, ఇన్సిడెంట్ పార్టికల్ ఏదైతే ఉందో దాని యొక్క ఏరియా ఎంత ఉంటది అంటే p స్క్వేర్ NTQ. సో ఎంత ఉంటది అంటే p స్క్వేర్ NTQ అంతా ఉంటది అనమాట. సో దీన్ని గనక మనం డిఫరెన్షియేట్ చేస్తే, సో నేను ఇదంతా ఇంకొకసారి వెనకాల రాస్తాను సో దట్ మనకి డెరివేటివ్ పార్ట్ చేయడానికి ఈజీగా ఉంటది. సో ఎస్, ద ఏరియా ఆఫ్ ఇన్సిడెంట్ పార్టికల్ విల్ బి ఎంత ఉంటది, p స్క్వేర్ NTQ ఉంటదంట. సో ఇఫ్ వి డిఫరెన్షియేట్ ద అబోవ్ ఈక్వేషన్ ని మనము డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ p మాత్రమే వేరియబుల్ అండి, మిగతావన్నీ కాన్స్టాంట్స్. సో విత్ రెస్పెక్ట్ టు p అని కూడా రాసుకోవచ్చు మీరు కావాల్సింటే. అప్పుడు ఏమొస్తుంది అంటే d ఇంటూ పై ఆఫ్ p స్క్వేర్ NTQ. సో నేను జస్ట్ డిఫరెన్షియేట్ అని రాస్తున్నాను. ఇప్పుడు ఏమైతుంది, డిఫరెన్షియేట్ చేస్తే పై ఈస్ కాన్స్టాంట్ కాబట్టి పై వచ్చింది, p స్క్వేర్ 2p అవుద్ది అండ్ మిగతా NTQ కూడా కాన్స్టాంట్స్ కాబట్టి NTQ అలానే వస్తాయి. విత్ రెస్పెక్ట్ టు p చేసాం కాబట్టి విల్ గెట్ DP అన్నమాట. సో వీ ఆల్రెడీ నో దట్ మనకు ఏం తెలుసు, I is equals to NQT ఆర్ NTQ. సో ఇక్కడ చూడండి మనకి ఏం తెలుసు, I is equals to ఎక్కడుంది, సో I is equals to NQT తెలుసు మనకు. సో ఇప్పుడు ఏం చేస్తాం, దీంట్లోకి సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో ఎస్, పై ఇంటూ 2p NTQ ప్లేస్ లో ఏం రాస్తున్నాము, I రాస్తున్నాం, I ఇంటూ DP. సో వి గెట్ 2πPIDP. 2πPIDP ఏదో వినడానికి బాగుంది కదా. సో ఎస్, కన్సిడర్ దిస్ యాజ్ ఈక్వేషన్ 1 అండి. నెక్స్ట్, ద స్కాటర్డ్ పార్టికల్స్ having an intensity I and మనం ఏవైతే పార్టికల్స్ ని స్కాటర్ చేసామో వాటికి ఎంత ఇంటెన్సిటీ ఉందంటే I ఉందంట. అండ్ స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ సిగ్మా విత్ దేర్ స్కాటరింగ్ యాంగిల్స్ ఎంత ఉంటది అంటే, స్కాటరింగ్ యాంగిల్స్ ఎంత ఉన్నాయి ఇక్కడ, 5 ప్లస్ D5 కదా. సో ఎస్, స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ ని మనం దేంతో ఇండికేట్ చేస్తాం రా, సిగ్మాతోనే కదా. ఇందాక ప్రీవియస్ క్వశ్చన్ లో అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ యాంగిల్స్ ఏమున్నాయి, థీటా అండ్ 5 ప్లస్ D5 ఏంటివి, ఇవి యాంగిల్స్ అన్నమాట. కెన్ బి written as. సో ఇప్పుడు ఏంటి, మనము స్కాటరింగ్ ఆఫ్ క్రాస్ సెక్షన్ ని ఈ యాంగిల్స్ తో అంటే ఎలా రాసుకోవచ్చు అంటే 2π sin 5 I సిగ్మా D5. సో దీన్ని అంటే మనము
స్కాటరింగ్ ఆఫ్ క్రాస్ సెక్షన్ ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇలా రాసుకోవచ్చు. సో ఇక్కడ సేమ్ ఇక్కడ ఉన్నట్టుగానే వచ్చింది. పి ప్లేస్ లో మనకి ఏమొచ్చిందంటే sin5 వచ్చింది. అండ్ లాస్ట్ లో ఏమొచ్చింది పారామీటర్ ఒక పి దగ్గరేమో sin5 వచ్చింది, ఇంకో పి దగ్గరేమో d5 వచ్చిందండి. అంతకు మించి ఏం కాలేదు ఇంకా. సో ఎస్ యాజ్ ఇట్ ఈస్ గా అంతే ఉంది. సిగ్మా వచ్చింది, డిపి ప్లేస్ లో d5 వచ్చింది. సో ఎస్ కన్సిడర్ దిస్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఏం చేయాలి అంటే వేర్ equation number 2 is the area of scattered particle. సో స్కాటర్డ్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఏరియా అంట ఇది. సో అప్పుడు ఏమవుద్ది, the number of incident particles, having impact parameters. So impact parameters ఏమున్నాయి మనకి, p and p plus dp, సో ద నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంపాక్ట్ పారామీటర్స్ ఏమున్నాయి, p and p plus dp ఉన్నాయి. మస్ట్ బి ఈక్వల్ to the number of scattered particles in angles phi and phi plus d phi, but opposite in direction. సో ఇక్కడ ఏంటంటే ఏవైతే ఆల్ఫా పార్టికల్స్ స్కాటర్ అయ్యాయో వాటికి సంబంధించిన పారామీటర్స్ ఏమున్నాయి, p అండ్ p ప్లస్ dp ఉన్నాయి. అవి దేనికి ఈక్వల్ అవ్వాలి అంటే ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ స్కాటర్డ్ పార్టికల్స్. పిక్చర్ చూపిస్తాను చూడండి. సో ఈ ఇన్సిడెంట్ పార్టికల్ ఏదైతే ఉంటుందో, సో దేన్నైతే మనం ఇన్సిడెంట్ అంటే పంపించామో దాని యొక్క పారామీటర్స్ p అండ్ p ప్లస్ dp అండి. అండ్ నెక్స్ట్ ఏంటి, ఏవైతే స్కాటర్ అయ్యాయో వాటి యాంగిల్స్ ఎంత, 5 అండ్ 5 ప్లస్ d5 అనమాట. సో వీటికి ఈ రెండింటికి మధ్య రిలేషన్ ఎలా ఉంటది అంటే యాంగిల్స్ అనేవి ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటాయి, బట్ స్టిల్ ఎలా ఉంటాయి అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. సో ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 కి ఈక్వల్ గా ఉంటది, బట్ నెగిటివ్ సింబల్ తో ఉంటది. సో ఈక్వేషన్ 1 అనేది ఈక్వేషన్ 2 కి ఈక్వల్ గా ఉంటది, బట్ నెగిటివ్ సింబల్ తో ఉంటది, ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్ కదా. సో వాట్ డు వీ హ్యావ్ అవర్ ఫస్ట్ ఈక్వేషన్, 2 pi dp ఆడుకుంటున్నట్టుంది కదా. ఎస్ ఇదేంటి, నెగిటివ్ ఆఫ్ ఈక్వేషన్ 2 కదా. సో నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ 2 ఏంటి, 2 pi sin 5 i sigma d5. సో ఇక్కడ ఇఫ్ యూ కెన్ సి ఈ 2 5 కొన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో దానికోసం నేను మరి కింద రాస్తానులేండి, మరి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు ఇబ్బందిగా ఉండకూడదు. సో ఎస్ i sigma d5 అనమాట. సో కామన్ గా మనకి ఏమైనా కనిపిస్తే వాటిని లేపేద్దాం. సో లేపేయడం అంటే క్యాన్సిల్ చేసేద్దాం అంతే. సో 2 pi గెట్స్ క్యాన్సిల్డ్, I గెట్స్ క్యాన్సిల్డ్, అంతే, ఇంకా ఏం లేదు. నాకేం కావాలి ఇక్కడ అంటే సిగ్మా వాల్యూ కావాలండి. సో సిగ్మా వాల్యూ ఒక్కటి ఒక చోట పెట్టుకొని రిమైనింగ్ అన్ని ఒక చోట పెట్టేసుకుంటాను. సో ఇక్కడ ఏమేమి మిగిలింది, p dp మిగిలింది, ఇక్కడ sin 5 మిగిలింది అండ్ d5 మిగిలింది. సో సిగ్మా నేనైతే సబ్జెక్ట్ చేసి రాశాను. సో ఇక్కడ ఏంటి, ఇంకా నెగిటివ్ సింబల్ కూడా మిగిలింది. సో నెగిటివ్ సింబల్ కూడా పెట్టేశాను. సో ఎస్ దీన్ని మనం ఏమనుకుందాము అంటే ఈక్వేషన్ 3 గా కన్సిడర్ చేద్దాం దీన్ని. సో ఎస్ ఇప్పుడు ఏంటంటే నో మనకేంటో అన్ని తెలుసు అని చెప్తారు కానీ మనకి ఏవి తెలియవు. అంటే ప్రీవియస్ గా వేరే లైక్ వేరే ఎక్స్పెరిమెంట్స్ లో కానీ లేకపోతే ప్రీవియస్ క్లాసెస్ లో కానీ ఇవన్నీ తెలుసుకొని ఉంటాము అని అన్నమాట. అకార్డింగ్ టు రూథర్ఫర్డ్స్ scattering angle
స్కాటరింగ్ యాంగిల్ అంటే మనం కంప్లీట్ గా స్కాటరింగ్ ప్రాసెస్ గురించి అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఇదంతా మాట్లాడుకున్నాం, కానీ యాంగిల్ గురించి అయితే అంటే ఒక సర్టైన్ ప్రూఫ్ అనేది చేసుకోలేదండి. సో మనకు ఆ ప్రూఫ్ అంతా అవసరం లేదు, జస్ట్ దాని యొక్క ఫార్ములా ఒకటి గుర్తుంచుకుంటే చాలు. సో ఎస్, tan ఆఫ్ స్కాటరింగ్ యాంగిల్ ఏంటి, రూటెడ్ ఫోర్స్ స్కాటరింగ్ యాంగిల్ tan of 5/2 is equals to ZE square by 2 pi epsilon naught MV0 square P. సో ఇది స్కాటరింగ్ యాంగిల్ యొక్క ఫార్ములా అకార్డింగ్ టు ఎవరు, రూటెడ్ ఫోర్స్ స్కాటరింగ్ యాంగిల్ ఫార్ములా అన్నమాట. సో దీని నుంచి మనం కంప్లీట్ గా మనకి ఏం అడిగాడు, స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ యొక్క ఫార్ములాని అయితే అడిగాడు, కాబట్టి దీన్ని మనం డిరైవ్ చేస్తాము. సో నాకేంటంటే ఇక్కడ P ఉంది కదా, ఈ P వాల్యూ నాకు కావాలి. సో P ఈజ్ ఈక్వల్స్ టు, P వాల్యూ కావాలి కాబట్టి P ని ఇటువైపు పంపిస్తాను, ఈ tan 5/2 ఏదైతే ఉందో దీన్ని ఇటువైపు పంపిస్తాను అనమాట, అంతే. ZE స్క్వేర్ బై 2 pi ఎప్సిలాన్ నాట్ MV0 స్క్వేర్, ఏం చెప్పాను, ఈ tan ఇటువైపు పంపిస్తాను అన్నాను కదా. సో 1/tan of 5/2. సో ఇక్కడ రాసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ లో ఇలా రాయొచ్చు, బస్ట్ నేను డైరెక్ట్ వేస్తాను. ఇక్కడ ఏదైతే ఇది ఇంటూలో ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. సో దాన్ని నేను డైరెక్ట్ గా ఇక్కడ రాయకుండా 1/, అని చెప్పి పక్కన రాశాను. మీరు ఒకవేళ ఇక్కడ రాసినా కూడా ఖచ్చితంగా మళ్ళీ ఈ పాయింట్ మరి దీన్ని సపరేట్ చేస్తూ రాయాల్సిందే. సో నేను ఎందుకు అన్ని పాయింట్స్ అని డైరెక్ట్ గా రాశాను. సో బై దిస్ వి గెట్ P ఈజ్ ఈక్వల్స్ టు ZE స్క్వేర్ బై 2 pi epsilon naught MV0 square into cot of 5/2. Cot of 5/2 ఎందుకు, we already know 1/tan theta is equals to cot theta. We already know that 1/tan theta is equals to cot theta అని మనకు తెలుసు కాబట్టి, సో ఇక్కడ 1/tan of 5/2 ఉంది, నేను దాన్ని cot of 5/2 గా రాసుకున్నాను. సో ఎస్, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఏం చేద్దాం అంటే డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ డిఫరెన్స్ చేద్దాము. సో దీన్ని సో P ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, DP అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు ZE స్క్వేర్ బై, ఇదంతా కాన్స్టెంట్ కదరా, మారదు. ZE స్క్వేర్ బై 2 pi ఎప్సిలాన్ నాట్ MV0 స్క్వేర్. సో ఇదంతా కాన్స్టెంట్ కాబట్టి మారదు. ఈ కాట్ ఆఫ్ 5/2 ఒక్కటే మారుతుంది. సో మనకి ఏం తెలుసు, డిఫరెన్షియేట్ ఫార్ములా D/dx ఆఫ్ కాట్ ఎక్స్ అంటే ఏం తెలుసు, మైనస్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ అని మనకి తెలుసు. సో దీన్ని ఈ మెథడ్ లో ఈ మనకి ఏముంది ఇక్కడ, కాట్ ఆఫ్ 5/2 ఉంది కదా, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే మైనస్, మనకి స్క్వేర్ ఉంది కాబట్టి 1/2 వస్తుంది. 1/2 కొసికెంట్ స్క్వేర్ 5/2 ఇంటూ d5 విత్ రెస్పెక్ట్ టు 5 చేసాం కాబట్టి ఇంటూ d5. సో ఇక్కడ మనకి సో కాట్ కి మనం చేసినట్టయితే ఏమొచ్చుద్ది, మైనస్ 1/2 కోసికెంట్ స్క్వేర్ ఆఫ్ 5/2 ఇంటూ d5, 5/2 ఇంటూ d5 వస్తుంది. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, DP ఈజ్ ఈక్వల్స్ టు ZE స్క్వేర్ బై 2 pi epsilon naught MV0 స్క్వేర్ ఇంటూ మైనస్ 1/2 కదరా. సో ఇక్కడ మైనస్ ఉంది కదా, సో మైనస్ 1/2 ఇంటూ కోసికెంట్ స్క్వేర్ 5/2 ఇంటూ d5. సో నేను ఏం చేశాను, యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ రాస్తాను. సో వద్దులే, ఈ సింబల్ ని ఇక్కడ తీసేసి స్టార్టింగ్ లో పెట్టేసుకుందాం, మనకి ఈజీగా ఉంటది. సో స్టెప్ కూడా మారినట్టు ఉంటది. సో ఎస్, ఇక్కడ ఉన్న సింబల్ ని తీసి స్టార్టింగ్ లో పెట్టాను. నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు అంటే సబ్స్టిట్యూట్ P and DP values in ఈక్వేషన్ 3. అరే బాగా చూడండి, దేని వాల్యూ రా, DP వాల్యూ, అండ్ ఇక్కడ వచ్చింది ఏంట్రా, P వాల్యూ. సో ఈ P వాల్యూ అండ్ దిస్ DP వాల్యూ ఏవైతే ఉన్నాయో వీటి రెండింటిది ఈక్వేషన్ 3 ఉంది చూసారు, దీంట్లో అయితే సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఈక్వేషన్ 3 ఫస్ట్ ఏముందో నేను అదే రాస్తున్నాను, అంటే మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం. సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ P ఇంటూ DP బై sin 5 d5 అనమాట. సో సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ అలానే వచ్చుద్ది, P వాల్యూ ఏంట్రా
p వాల్యూ ఏంటి ZE²/2πε0 mv0 square cot of 5/2 cot of 5/2 into dp వాల్యూ ఏంటి -ZE²/2πε0 mv0 ఇంటూ సో యాజ్ టీజ్ గా ఇక్కడ ఏముందో అది ఇంటూ 1/2 cosecant square 5/2 ఇంటూ d5. సో ఏదైతే ఉందో అది అంతా రాస్తాను. అండ్ ఇది ఓన్లీ న్యూమరేటర్ మాత్రమేరా, ఇక్కడ ఏంటి sin 5 ఇంటూ d5 డినామినేటర్ అలానే వచ్చింది. సో ఎస్, నెక్స్ట్ ఏంటి ఈ మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ అని ఉంది కదా, ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. అండ్ ఈ రెండు చూడండి బాగా సేమ్ కదా, సో ఏ ఇది ఏ అయితే ఇది కూడా ఏనే అవుతుంది. సో ఏ ఇంటూ ఏ మైనస్ ఏ ఇంటూ మైనస్ ఏ ఏమవుద్ది ఏ² అవుద్దిరా సింపుల్ గా చెప్పాలంటే. సో ఇన్ దిస్ కేస్ we can write ZE²/2πε0 mv0 square హోల్ స్క్వేర్. సో దీన్ని మాత్రమే తీసుకున్నాను, హోల్ స్క్వేర్ గా రాయొచ్చు కాబట్టి రాశాను. ఇప్పుడు ఇంకా ఏం మిగిలి ఉంటుంది అంటే కాట్ ని మనం ఎలా రాయొచ్చు రా, కాస్ బై సైన్ రాయొచ్చు కదా. కాట్ ఏదైతే ఉందో దీన్ని కాస్ బై సైన్ రాయొచ్చు కదా, నేను అలా రాసుకుంటున్నాను చూడు. cos of 5/2 by sin of 5/2. అరే కాట్ ని cos of 5/2 అండ్ sin of 5/2 గా రాయొచ్చు కదరా. కాట్ ని cos బై సైన్ గా రాశాను అంతే. నెక్స్ట్ ఏం మిగిలింది ఈ 1/2 అదంతా ఎట్లుందో అట్లానే రాస్తున్నాను. 1/2 కొసికెంట్ అంటే ఏంటి 1/sin కదా, కొసికెంట్ అంటే ఏంటి 1/sin కదా. సో ఐ కెన్ రైట్ దిస్ యాజ్ కొసికెంట్ స్క్వేర్ ఉంది కాబట్టి sin² 5/2 sin² 5/2 అండ్ d5 ఏదైతే ఉందో అలానే రాస్తున్నాను. సో ఫార్ములాస్ ఏమేమి వాడాము ఇక్కడ, cot cos బై సైన్ వాడాము అండ్ cosecant 1/sin వాడాము. సో ఎస్, ఈ రెండు ఫార్ములాస్ అయితే వాడాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి వాడతాం, ఇది ఓన్లీ న్యూమరేటర్, మీరు ఎవ్రీ టైం డినామినేటర్ ని మర్చిపోకూడదు. ఇక్కడ ఉంది. సో సైన్ థీటాని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 2sin θ/2 ఇంటూ కాస్ ఆఫ్ θ/2 గా రాసుకోవచ్చు. ఇది ఎందుకంటే ఇదంతా న్యూమరేటర్, ఇది డినామినేటర్. సో ఎస్, సైన్ థీటాని మనం 2sin θ/2 ఇంటూ కాస్ ఆఫ్ θ/2 రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి రా, sin 5 అన్నది సైన్ థీటా ఫామ్ లోనే ఉంది కదా. సో దీన్ని ఏం రాసుకోవచ్చు 2 ఇంటూ సైన్ ఆఫ్ థీటా ప్లేస్ లో మనకేముంది 5 ఉంది. సో మనం ఏం రాస్తాము 5/2 ఇంటూ కాస్ ఆఫ్ 5/2 ఇంటూ ఇక్కడ d5 అలానే ఉంది కాబట్టి దాన్ని అలానే రాసేసుకుందాం. సో ఎస్, అలానే రాసేసుకున్నాము. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ బాగా గుర్తు పెట్టుకోండిరా, మనం ఏం చేయలేదు. కాట్ ఏదైతే ఉందో దాన్ని కాస్ బై సైన్ గా రాసాము, కొసికెంట్ ఏదైతే ఉందో దాన్ని 1/sin గా రాసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఏంటి ఈ 2 సైన్ థీటాని మనము 2 sin of θ/2 అండ్ cos θ/2 గా రాసుకున్నాము. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ పార్ట్ జరుగుతుంది. సో దానికోసం నేను సేమ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొకసారి రాస్తాను. ZE²/2πε0 mv0 square whole square cos of 5/2 into d5/2 into సో ఇక్కడ చూడండి డినామినేటర్ ఉంది కదా, ఈ డినామినేటర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ పెన్సిల్ తో నేను వేస్తున్నాను చూడండి. ఈ సైన్ ఆఫ్ 5/2 ని, ఈ 2 ని, ఈ sin² 5/2 ని, ఈ మూడు డినామినేటర్ లో ఉన్నాయి కాబట్టి మనం నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ చేసినా కూడా ఇవన్నీ ఈ డినామినేటర్ లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఆ డినామినేటర్ లోకి మార్చి రాసుకొని దాని తర్వాత క్యాన్సిలేషన్ అన్ని చేసుకుంటే ఎలా వచ్చుద్ది అంటే పైన అదొకటే మిగులుద్ది. అండ్ 2 ఇంటూ 2 ఏం చెప్పాను నేను, ఈ పెన్సిల్ తో వేసాను, ఇవన్నీ కిందికి దించుకుంటున్నాను అని చెప్పాను కదా. సో అలా కిందికి దించుకుంటే 2 ఇంటూ 2 ఇంటూ sin 5/2 ఒకటి కిందికి దించుకుంటున్నాం కదరా ఈ sin 5/2 ని. సో అది కూడా sin 5/2
sin square 5/2 into cos of 5/2 into d5. సో అంతే, దాన్ని ఆ మూడింటిని మనం డినామినేటర్ మార్చి రాసుకుంటే ఇలా వచ్చింది. సో ఇక్కడ క్యాన్సిలేషన్స్ ఏమేమి అవుతాయి చూడండి. d5 అవుతుంది అండ్ cos 5/2 cos 5/2 కూడా అయిపోతుంది. సో ఇంకా ఇప్పుడు ఏం మిగులుతుంది, z e స్క్వేర్ బై 2 pi epsilon naught mv square m naught v సారీ mv0 స్క్వేర్ హోల్ స్క్వేర్ బై, ఇంకా ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి కదా, 2 into 2 we get 4. అండ్ ఇక్కడ చూడండి అన్ని sin 5/2లే, దీని పవర్ 1 ఉన్నట్టు దీని పవర్ 1 ఉన్నట్టు. సో ఇంటూలో ఉన్నప్పుడు ఏం చేయాలి, పవర్స్ అన్ని యాడ్ చేయాలి. సో సైన్ ఆఫ్ 5/2 అట్లే రాసుకుందాం. ఫస్ట్ 1 + 1 2, 2 + 2 4. సో వి గెట్ సైన్ పవర్ 4 5/2 అన్నమాట. సో 5/2 ఇదైతే వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ చేద్దాం. సో సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు, జస్ట్ నేను స్క్వేర్ చేస్తున్నాను, z స్క్వేర్ e పవర్ 4/2 స్క్వేర్ 4 pi స్క్వేర్ ఎప్సిలాన్ నాట్ స్క్వేర్ m స్క్వేర్ v0 స్క్వేర్ కి మళ్ళీ స్క్వేర్ చేస్తే పవర్ 4 వస్తుంది. సో బై 4 into sin పవర్ 4 5/2 అన్నమాట. సో ఎస్, నేనేం చేయలేదురా, ఆల్రెడీ ఇక్కడ ఉన్న దాన్ని స్క్వేర్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ డినామినేటర్ ఏదైతే ఉందో దీన్ని కిందికి దించుకుంటాం అనమాట. సో అలా కిందికి దించుకుంటే మనకి ఏమొచ్చుద్ది అంటే సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు z స్క్వేర్ e పవర్ 4/, సో ఈ 4 into 4 we get 16, మిగతావి pi స్క్వేర్ ఎప్సిలాన్ నాట్ స్క్వేర్ m స్క్వేర్ v పవర్ 4 అలానే వచ్చింది. అండ్ ఇక్కడ ఇంకా ఏముంది, సైన్ పవర్ 4 5/2. అమ్మయ్య, ఇక్కడితో మనకి ఏమొచ్చింది అంటే ఎక్స్ప్రెషన్, ఆప్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ అన్నాడు కదా ఫర్ ద రూదర్ఫోర్డ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ కి, ఆ ఎక్స్ప్రెషన్ అయితే వచ్చేసింది. సో ఇదేంటి, ఎక్స్ప్రెషన్ ఫర్ Rutherford's cross sectional scattering అని రాయొచ్చు. సో ఎస్, ఇదంటే జస్ట్ ఎక్స్ప్రెషన్ మాత్రమే. బట్ ఇంకా మనకి ఏం మిగిలింది, ఫార్ములాను కూడా కనుక్కోమన్నాడు. సో దీన్ని బేస్ చేసుకొని మనము ఫార్ములాను కనుక్కుంటాము. సో ఎస్, ఏం కనుక్కోమన్నాడు, ఇంకా దానికి సంబంధించిన ఫార్ములాను అయితే కనుక్కోమన్నాడు కదా. సో ఎస్, ఇప్పుడు మనం ఫార్ములాను కనుక్కోవాల్సి వచ్చినప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 1 we know. సో ఫస్ట్ మనకి ఈక్వేషన్ 1 ఏం తెలుసు, ఎక్కడుంది, సో 2 pi pi dp అని ఉంది కదా. సో ఇక్కడ నుంచి మనకి ఏం తెలుసు అని రాసుకుంటే మనకి ఇంకొకటి q అనేది అయితే యాడ్ అవుతుందండి, 2 pi ptn qdp అన్నమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, 2 pi ptn qdp. సో ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అంటే ద నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్. నేనేంటి ఈక్వేషన్ 1 ని రాసుకోలేదు, ఈక్వేషన్ 1 నుంచి మనం దీన్ని తెచ్చుకున్నామంట. ఎందుకు తెచ్చుకున్నాం, దేనికోసం తెచ్చుకున్నామంటే అసలు ఇదేంటి, ద నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ scattered between angles phi, and angles ఏంటి, angles phi and d5 is ఏంటి, 2 pi ptn qdp. సో నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ 5 కి అండ్ 5 + d5 కి మధ్యలో ఎన్ని స్కాటర్ అయ్యాయి అన్న దానికి ఇది ఏంటంటే ఈక్వేషన్ అన్నమాట. సో మనకి ఇంకా ఏం తెలుసు, ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 3 నుంచి మనం కనుక చూసుకున్నట్టయితే, అరే సింపుల్ గా ఒక విషయం చెప్పనా, మీకు ఆన్సర్ సేమ్ వచ్చుద్దిరా ఫార్ములాలో కూడా. ఏమంటే న్యూమరేటర్ లో దీనికి QNT అనే 3 అక్షరాలు ఒక్కటి కలుస్తాయి, బట్ మనకి ఇష్టం వచ్చినట్టు కలపలేం కాబట్టి దానికి ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఫ్రమ్ ఈక్వేషన్స్ 2 and 3 ఏం చేస్తామంటే 2 pi NTQ
2 pi NTQ ఇంటూ మనకేం తెలుసు ఈక్వేషన్ 2 అండ్ 3 అంటే ఈక్వేషన్ 2 నుంచి మనకేం తెలుసు ఎస్ ఎక్కడున్నాయి అసలు ఇవి ఈక్వేషన్ 2 ఇది అండ్ ఈక్వేషన్ 3 ఎక్కడుంది సో సిగ్మా ఇది ఈక్వేషన్ 3 సో వీటి ద్వారా మనకి ఏం తెలుసు మనం ఏం రాసుకోవచ్చు అంటే ZE² by 2 pi epsilon naught mv0² cot of 5/2 into ZE² by 2 pi epsilon naught mv0² into -1/2 into cosecant square 5/2 into d5. మేడం అసలు ఇది ఎలా రాయాలి అని అనుకోకండి. ఇక్కడ చూడండి ఒక చోట మనము p వాల్యూని dp వాల్యూని ఏవైతే ఉన్నాయో వాటిని కలిపి రాసాం కదా సో ఈ లైనే నేను అక్కడ రాసుకున్నాను వితౌట్ డినామినేటర్ అంతే సో ఈ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ యాజ్ ఇట్ ఈస్ గా ఇలానే రాశాను అంటే p ని dp ని వాల్యూస్ ఉన్నాయి కదా సో ఈ వాల్యూస్ ని రాసిన తర్వాత ఈ మనకి ఈక్వేషన్ వచ్చింది కదా సో దీన్నే రాశాను అనమాట ఇంతకు మించి నేను ఏమీ రాయలేదు సో దీన్నే మనకి ఎన్ని ఈక్వేషన్స్ అయ్యాయి మొత్తంగా ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 3 ఉంది సో ఈక్వేషన్ 4 అయితే మనకి ఎక్కడా లేదు కదా సో లెట్ us కన్సిడర్ దిస్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుంటే all the above particles strike the screen within a circular annulus of area dA is equals to 2 pi r sin phi r d phi సో ఇక్కడ ఏంటంటే ఆల్ ద అబో పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేశాయంట సర్క్యులర్ పాత్ లో అనేది స్ట్రైక్ అయ్యి దాని యొక్క ఏరియాని ఎంత కవర్ చేశాయంట అంటే డిఏ ఇజ్ ఈక్వల్స్ టు 2 pi r sin phi r d phi అనేది అయితే అవి కవర్ చేశాయంట సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 2 pi r² sin phi d phi is equals to 4 pi r² sin of 5/2 into cos of 5/2 into d5 సో దీని ద్వారా దీన్ని రాసుకున్నాము సో ఇది ఎలా వచ్చింది అంటే we can write sin theta is equals to 2 into sin of theta by 2 into cos of theta by 2 as I already told. So sin theta ni మనం 2 sin theta by 2 cos theta by 2 రాసుకోవచ్చు సో దీన్ని మనం ఇలానే రాసుకున్నాం అనమాట సో దిస్ ఈజ్ సో ఇంకొకసారి రాస్తాను చూడండి 2 pi r² సైన్ ఇక్కడ ఒక ఆర్ ఉంది ఇక్కడ ఒక ఆర్ ఉంది కదా సో రెండింటి మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ r² వచ్చింది అనమాట సైన్ 5d5 అనమాట సో ఎస్ దీన్ని మనం ఈ ఫామ్ లో అయితే రాసుకున్నాము సో నెక్స్ట్ ఏంటి అయిపోయిందిరా ఇంకా ఓన్లీ 2 స్టెప్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ స్ట్రైకింగ్ unit area of the screen is given by so number of alpha particles ఒక యూనిట్ టైం లో స్క్రీన్ ని ఎన్ని స్ట్రైక్ చేస్తున్నాయి లైక్ ఎన్ని టచ్ చేస్తున్నాయి అంటే n is equals to 2 pi NTQ ఇంటూ ఇందాక మనం ఈ ఈక్వేషన్ రాసుకున్నాం కదా ఇక్కడ సో ఇదే ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ మళ్ళీ రాసుకుంటాం అంతే ZE² by 2 pi epsilon naught V0² into m into cot of 5/2 ఇంటూ ఇక్కడ రాస్తున్నాను ZE² by 2 pi epsilon naught V0² m ఇంటూ ఇక్కడ ఏమొచ్చింది హాఫ్
సో ఈ మైనస్ సింబల్ అయితే మనం ఇక్కడ తీసేసేయచ్చురా, ఎందుకంటే జనరల్ ఫామ్ లో రాస్తున్నాం కాబట్టి. సో మైనస్ ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 1/2 ఇంటూ కోసికెంట్ స్క్వేర్ 5/2 హోల్ ఇంటూ d5. అరే మీరు ఇంత పెద్ద ఈక్వేషన్ ఉంది కదా అని వదిలేయకండి, చాలా చాలా సింపుల్ ఇది. సో ఆల్రెడీ మీరు ఫస్ట్ నుంచి వింటే మీరు అర్థం చేసుకోగలుగుతారు. సో హోల్ బై 4πr². సో 4πr² సైన్ ఆఫ్ 5/2 ఇంటూ కాస్ ఆఫ్ 5/2 d5. ఈ డినామినేటర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే చూడండి, ఇందాక మనం కనుక్కున్నాం కదా, సో ఇక్కడ నుంచి వచ్చింది. సో దీన్ని ఇక్కడ మనం రాసాం. సో ఫైనల్ గా మనకి ఆన్సర్ ఏమొచ్చుద్ది అంటే QNT ఇంటూ Z² e⁴ బై 16 π² r² m²v0/4 ఇంటూ sin⁴π/2. సో దీనికి మీరు ఇదంతా ఎలా వచ్చింది, దీన్ని ఏం క్యాన్సిల్ చేయాలి అవన్నీ ఆలోచించడం కంటే ఈ పాయింట్ రాసిన తర్వాత ఫస్ట్ 2π/NTQ అయితే రాసేయండి. రాసేసిన తర్వాత ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీన్ని అంతా కంప్లీట్ గా రాసేయండి. బై పెట్టేసి ఇక్కడ మనకు ఇది ఏదైతే వచ్చిందో ఇది రాయండి. సో ఇది రాసిన తర్వాత ఫైనల్ ఆన్సర్ ఏది వచ్చిందంటే మనకి సిగ్మా మనకి ఏదైతే ఆన్సర్ వచ్చిందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇదే ఆన్సర్ ఫస్ట్ రాసేసేయండి. రాసిన తర్వాత స్టార్టింగ్ లో QNT అనేది అయితే మీరు యాడ్ చేయండి, సరిపోద్ది అంతే. దీనికి మీరు ఎక్కువ ప్రాసెస్ చేసుకుంటే లైక్ ఎక్కడైనా మిస్ అయింది అనుకోండి ఎగ్జామ్ లో చాలా ప్రాబ్లం అవుతుంది. సో కంప్లీట్ గా మీకు ఆన్సర్ స్ట్రక్ అయిపోద్ది, ఎగ్జామ్ అనేది లైక్ అక్కడే ఆగిపోతారు మీరు నెక్స్ట్ వెళ్ళకుండా. సో దిస్ ఈజ్ అంటే మీరు నేర్చుకోకూడదు అన్నది నా ఇంటెన్షన్ కాదండి, బట్ స్టిల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కనుక చూసినట్టయితే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా సో ఇక్కడ వరకు మీరు నేర్చుకున్నా కూడా రిమైనింగ్ పార్ట్ కూడా ఈజీగా చెయ్యగలగాలి అన్న ఉద్దేశంతో నేను ఇలా చెప్తున్నాను అంతే. సో ఎస్, దిస్ ఈజ్ ఇదేంటి, దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ స్కాటరింగ్ దేనికి రూథర్ఫోర్డ్స్, ఎవరిది రూథర్ఫోర్డ్స్ స్కాటరింగ్ అన్నమాట. సో ఎస్, బై దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ద సిలబస్ ఆఫ్ SEM1 ఫిజిక్స్ అండి. ఆల్ యూనిట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో మాక్సిమం మీకు అర్థమయ్యేలాగా చాలా ఈజీ వేలోనే అన్ని యూనిట్స్ కూడా చెప్పడం జరిగిందండి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే పర్సనల్ చాట్ లో కావచ్చు, పర్సనల్ చాట్ లో అడగండి, నేనైతే కన్ఫర్మ్ గా మీకు ఆన్సర్ అయితే ఇస్తాను. సో ఎస్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ గైస్. ఎగ్జామ్ అయితే బాగా రాయాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఎగ్జామ్ ఎలా రాశారు అండ్ మా క్లాస్ మీకు ఎలా యూజ్ అయింది అన్నదైతే ఖచ్చితంగా మీ పర్సనల్ చాట్ లో పెట్టండి మాకు, సో దట్ మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటది. లైక్ ఒకవేళ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయినా పర్లేదు, మేమైతే దాన్ని రిసీవ్ చేసుకొని నెక్స్ట్ టైం ఇలాంటిది ఏం జరగకుండా లైక్ చూసుకుంటాము. సో ఎస్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ గైస్ అండ్ hope you all understood my explanation and very all the best for your examination and thank you. చూశారు కదా. సో ఈ విధంగా మనం ఏంటి అని అంటే ప్రతిదీ కూడా క్లియర్ కట్ గా, సో ఇంతకన్నా బాగా మంచిగా మనం ఏంటి అని అంటే యాప్ లో కంప్లీట్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో ఈ పార్ట్, సో ఫిజిక్స్ మళ్ళీ చెప్తా ఉన్నాను. సో ఇది ఎగ్జామ్స్ అయిపోయి కదా అని చెప్పి టెన్షన్ ఏం లేదు. మీకు ఇంకా ఏమైనా ఎగ్జామ్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ విత్ మై నెంబర్. సో కంప్లీట్ కోర్స్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ అవుతా ఉంటాయి. ఇఫ్ యూఆర్ లైక్ ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ అయిపోయి సెకండ్ సెమ్ త్వరగా ఆల్రెడీ స్టార్ట్ చేస్తాము. సో సెకండ్ సెమ్ ఇఫ్ యూ వాంట్ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ డెమోస్ ఏదైనా కావాలి అని అంటే సెకండ్ సెమ్ మాత్రం మీరు త్వరగా తీసుకోండి. ఫస్ట్ సెమ్ లేట్ అయిందంటే టెన్షన్ ఏం లేదు, అర్థం అవుతుందా. సో సెకండ్ సెమ్ అయితే మనకు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి కాబట్టి సో మీరు డెమో అది చూడండి, కంటెంట్ అది నచ్చాక బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి నేను. సో కంప్లీట్ అపార్ట్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ మీకు నచ్చితే మాత్రం దెన్ నచ్చుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. సో ఖచ్చితంగా మంచి ఎక్స్ప్లెనేషన్, బెస్ట్ కంటెంట్ ఈజీయర్ వేలో అన్ని వస్తూ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియో లైక్ చేసి మీరు మరి నోటిఫికేషన్స్ రావడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి మేము చేసే వీడియోస్ అన్ని కూడా విత్ ఇన్ స్పాట్ లో మీకు వచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అండ్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ ఏమైనా లైక్ నేను ఫస్ట్ కామెంట్ లో పిన్ చేస్తా ఉంటా కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ యాప్ డీటెయిల్స్ కానీ, యాప్ ఇన్స్టాల్ చేసుకుని కూడా చూడండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆల్ యూ హ్యావ్ మై నెంబర్.